అన్నయ్య హరికృష్ణ గారు మన మధ్య లేడు. ఆయన లేకపోయినా భూమి మీద ఎంతో మంది పుడతారు గడతారు కానీ అన్నిటికీ అతీతంగా అంటే ఆయన ఒక నటుడిగా గత స్మృతుల్లోకి వెళ్తే ఇప్పుడు నేను అన్నదమ్ముల అనుబంధం చేసినప్పుడు నాన్నగారు ఆయన కూడా పంపించారు. ఆయన అన్నయ్య గారు చూసుకో తమ్ముడిని జాగ్రత్తగా. తర్వాత నేను ఆయన కలిసి రామ్ రహీం సినిమా చేయడం జరిగింది, తాతమ్మ కళ. అందుకంటే ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వం అంటే కలుపుకొలుతాను అంటే అన్నిటికీ అతీతంగా ఆయన తర్వాత రాజకీయాల్లోకి వచ్చినా కూడా పార్టీలకు అతీతంగా అందరూ ఆయన ఇప్పుడు ఆయన కలుపుకొలుతానని ఆయన ఉన్న అలాగే అప్పుడప్పుడు నాన్నగారిని గుర్తు చేస్తూ ఆయన ఆవేశంలో కానీ మా అన్నదమ్ములకే కాదు నిజంగా చెప్పాలంటే మాకంటే కూడా అటు ఆయన మా ఊళ్ళో పెరిగారు. ఆయన అక్కడ తాతగారి దగ్గర అన్నదమ్ముల కంటే కూడా అక్కడ ఆయన బంధువులతో ఏంటి ప్రతి బంధువు ఎవరు ఏంటి అనేది అందరికంటే కూడా మా అందరికంటే బాగా ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఊరు వెళ్ళినా అందరిని పలకరించడం. అలాగే ఇక్కడ పార్టీలో ఉన్నా కూడా ఆయన అందరితో కూడా ఎంతో కలుపుకోలుతనంగా ఎంతో అన్ని పార్టీలు ఎవరైనా సరే ఆయన వాళ్ళు లేకపోవడం మాకే కాదు మా కుటుంబానికే కాదు పార్టీ కార్యకర్తలకైతేనేమీ లేకపోతే అభిమానులకి ప్రతి ఒక్కరికి చెప్పే పార్టీలు కూడా తెలియదు. అందరూ కూడా ఆయన చిరస్మరణీయుడు. ఆయన సో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క ప్రగాఢ సానుభూతి తెలియపరచడానికి విచ్చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి ఆయన ఆత్మ శాంతించాలని అందరికీ ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఆయన ఎన్ని పని ఒత్తిడిలో ఉన్నా కూడా ఆయన ప్రతి సంప్రదాయాలకి అలాగే బంధుత్వానికి సంస్కృతికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు. ఆయన నాన్నగారిలాగా మాకు ఆయన ఏ ఫంక్షన్లో ఇంట్లో ఏ కార్యక్రమం జరిగినా ఆయన వస్తే మాకు నాన్నగారిని చూసినట్టుగానే అనిపించేది. ఆయన హుందాతనం కానీ అలాగే ఆయన కలుపుకొలుతాను అంతా కూడా అందరం పోవాల్సిన వాళ్ళమే. కానీ ఇలా అంటే నేను చెప్పాను ఎంతోమంది పోతుంటారు ఈ కాలచక్రంలో, కానీ కొంతమంది ఎవరైతే అందరికి ఇష్టడు వాళ్ళు పోవడం ఉన్నది ఒకటి అందరినీ సంభ్రాశ్చర్యాలకి గురి చేయడం అంటే ఇప్పటికీ నమ్మవద్దు అట్లా అని మన ముందు లేరని. సో అలాంటి భక్తులే వాళ్ళే శాశ్వతంగా వాళ్ళ జీవించినట్టు వాళ్ళ జన్మకు సార్థకత. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.